అందరికీ నమస్తే. నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్. మరి మీకు అందరికీ తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పక్షపాతని. దానికి కారణం ముందుగా నా గురించి వివరించాలి. 1990 నుండి ప్రత్యక్షంగాను పరోక్షంగాను దళిత ఉద్యమాల్లోనూ లేకపోతే సమాజంలోనూ నా ప్రజల కోసం కాన్షీరామ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో కాస్తో కోస్తో నేను చేస్తూనే ఉన్నాను. మరి ఆ 1990 నుంచి 1999 వరకు మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎఫ్డిసి లోన్స్ అంటే కార్లు కానీ లేకపోతే కొన్ని ఇది మంచి స్వయం ఉపాధి పథకాల కోసం లోన్లు చాలామందికి ఇప్పించడం జరిగింది. మరి అలాంటి లోన్లన్నీ కూడా కొద్ది మంది మాత్రమే. మరి వాళ్ళందరూ కూడా నిజంగా పైకి వచ్చారా అంటే అది ఇంకోసారి మాట్లాడదాం. యాక్చువల్గా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మందిలో ఉద్యోగస్తులు అంటే చిరు ఉద్యోగులు అంటే రోడ్ల మీద వచ్చే మున్సిపాలిటీ ఉద్యోగులతో కూడా కలిపి 1 కోటి ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఎగ్జాజరేషన్. 1 కోటి మంది కూడా ఉండరు. ఈ 1 కోటి మంది వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపితే 4 కోట్ల మంది అనుకుంటే మిగిలిన 36 కోట్ల మంది 2 పూట్ల తిండి దొరకట్లేదు. ఈ 1 కోటి మంది ఉద్యోగస్తులు వాళ్ళ జాతి కోసం కష్టపడి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మేమెవరం కూడా మా జాతి గురించి ఆలోచించడానికే టైం ఉండదు. ఎలా ఈ జాతిని పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్న సందర్భంలో సరే నా వంతుగా బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తే బాగుంటుందని అసోసియేషన్ ద్వారా చాలామందిని మేనేజర్లు తయారు చేస్తే ఆ మేనేజర్లు కూడా వీళ్ళకి లోన్లు ఇస్తే కట్టరు అనే ఒక దీంతో చాలామంది మేనేజర్లు ప్రవర్తించడం కూడా చూశాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఒక 10 మంది 20 మంది, ఒక జిల్లాకి 10 మంది కారులో 20 మంది కారులో ఇచ్చింది ఇంపార్టెంటా, లక్షల మందికి నా జాతి జనాలకి ఏదో రకంగా ఉపయోగపడటం ఇంపార్టెంటా. స్కీములన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసారు. అరే ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నాడు? మన జనం కదా ఇచ్చేది. పేదలందరికీ ఆయన 2,50,000 కోట్ల రూపాయలు మధ్యలో ఎవ్వడూ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేశారంటే అది ఎవరికి వెళ్తున్నాయి? ఇది పేదలు ఎవరు అసలు? పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదా? ఓసీలు అందరూ పేదలా? ఆ డబ్బులు మనకే వెళ్తున్నాయి మొత్తం అన్నీ కూడా. విద్యా దీవెన ఖచ్చితంగా ఆ పేరు మార్చడాన్ని నేను కూడా ఖండిస్తున్నా. కానీ జూపూడి గారు చెప్పినట్టుగా 15 లక్షల నుంచి 1 కోటి రూపాయలు 25 లక్షల దాకా ఇస్తున్నారంటే ఎంతమందికి ఇచ్చారంటే మీకు ఎస్సీ కార్పొరేషన్ వాడి దగ్గరికి వెళ్ళి లిస్ట్ తీసుకోండి. చాలా మందికి ఇచ్చారు. నాకు తెలిసిన వాళ్ళే 10 మంది ఉన్నారు మా జిల్లాలో. లేరు అనుకుని తప్పుగా మాట్లాడద్దు. వాళ్ళందరూ లిస్టులు బయట పెట్టమని చెప్పేసి మాట్లాడద్దు. చాలామంది ఉన్నారు విద్యా దీవెనలో పైకి వచ్చిన వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు, అమెరికాలో వెళ్తున్నారు వాళ్ళు చాలా, అమెరికాలో లేకపోతే విదేశాలకు వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని కోట్ల మందికి నా ప్రజలకి ఈరోజు నేను చేయలేని పని, మేము ఉద్యోగస్తులుగా మేము చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డైరెక్ట్గా చేస్తుంది. ఒకప్పుడు జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు మాత్రమే అన్నీ ఇచ్చేవాళ్ళు. లోన్తో సహా నేనే ప్రత్యక్ష సాక్షి శ్రీకాకుళంలో లోన్తో సహా కడుపు మండేది. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం, మంచి వాళ్ళకి ఇవ్వకుండా. ఈరోజున డబ్బులు ఇస్తున్నారు. ఏ డబ్బులు కూడా అంటే ఇటు ఈ స్కీములు అంటే ఈ స్కీముల ద్వారా జగన్ ఇచ్చిన స్కీముల ద్వారా ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందట్లేదా? అరే కొంతమంది గోల చేస్తున్నారు. అన్యాయం జరిగిపోయింది. ఎక్కడ పేదవాళ్ళకి న్యాయం చేయడం అన్యాయమా? అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎవడో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడట. అది నిజమో అబద్ధమో యాక్చువల్గా నాకు తెలియదు. పోలీసు కేసు పెట్టి అంతవరకే ప్రభుత్వం చేయగలుగుతుంది. కోట్లు వీళ్ళ చేతుల్లో ఉండవు. కోట్లలో కారం చేయడం ఏమైంది, చుండూరు ఏమైంది? మీ గొప్ప వాళ్ళందరూ పోస్టులు పెడుతున్నారు. గొప్ప వాళ్ళందరూ ఏం చేశారు మీరు? కారం చేయడం చుండూరు వదిలేసినప్పుడు ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. అటు కమ్మోడైనా రెడ్డోడైనా కాపోడైనా ఎవడైనా సరే బలిసిగినప్పుడు ఎస్సీఎస్ల మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు రేపు ఇంకో 100 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తారు మీరు అన్నీ పెట్టుకుని? సేనలు సంఘాలు దళాలు పెట్టుకుని ఎంతో కొంత నా బిడ్డలకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం నా కళ. ఇది నా కళ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కళ, కంచాయలి గారి కళ. ఇంగ్లీష్ మీడియం ఉంటే కాస్త బాగుపడతారని. ఎన్నో లోపాలు ఉండొచ్చు స్కీమ్లో. మొదలుపెట్టాడు ఆయన. ఈ మొదలుపెట్టింది అవ్వాలంటే జగన్ ఉండాలి. జగన్ మొదలుపెట్టాడు.
మొత్తం వ్యవస్థ అంటే విద్య వైద్యం మొత్తం ప్రైవేట్ పరం చేసింది టీడీపీ. తెలుసో తెలియదు మీ పిల్లలకి, చేసింది టీడీపీ. అలాంటి టీడీపీ మళ్ళీ రావాలని కోరుకుంటామా? ఇంతమంది జనాలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ చోట నాయకులు అరే మా ద్వారా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి వేసాడని చెప్పేసి ఏడుస్తున్నారు వైఎస్ఆర్సీపీ చోట నాయకులు. మీకు అర్థం కావట్లా ఏం జరుగుతుందన్నది. దయచేసి అర్థం చేసుకోండి. ఏమైనా మంచి జరిగిందంటే, ఎన్ని స్కీములు ఇదైనా కూడా నిజంగా మంచి జరిగిందంటే, పేదలకు మంచి జరిగిందంటే ఈ గవర్నమెంట్లోనే. ఆ పేదవాళ్ళు ఎవరంటే నా జనం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. ఓసీలు తక్కువ మంది ఉంటారు, జరగని కాస్త కొంతమందికి. వాళ్ళు చేయడమే అంబేద్కరిజం, వాళ్ళకు కూడా హెల్ప్ చేయడమే అంబేద్కరిజం. జై భీమ్.